హాయ్ అందరికి నమస్కారం. మనతో పాటు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ముప్పేట దాడి జరుగుతుంది. ఇది ఏదో ఒక వ్యూహం ప్రకారం జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో కాపుల పేరుతోటి కాపు నాయకులు చేస్తున్న డ్రామాలు, మరోవైపు తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ వాదం పేరిట పవన్ కళ్యాణ్ గారిని కార్నర్ చేయటం. కారణం ఏంటి? ఏదైనా వెనక ఉన్న శక్తి ఏంటి ఇందులో? రాజకీయాల్లో ఇవన్నీ మామూలే, సర్వసాధారణం. అవన్నీ తెలిసి ఆయన వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు. ఇప్పుడు సరే, ఇంకొకళ్ళు అయితే అడుగు పెడితే నీ అంత చూస్తాం, ఇక్కడ ఏం పని అనే వాళ్ళకి కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది ఉద్యమం పేరుతో ఉన్న వాళ్ళు, కొంతమంది ఉద్యమ నాయకులు కావచ్చు, ఎవరైతే అంటున్నారు నువ్వు అడుగు పెట్టి చూస్తాం అని చెప్పి. ఇది భారత రాజ్యాంగం మనకి ఇచ్చిందంటే కిరణ్ గారు, మీకైనా నాకైనా 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు రాజ్యాంగంలో చాలా చక్కగా రాశారు. ఇవన్నీ జరుగుతాయి ముందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇది ఫ్యూచర్ లో హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ కావాలని కూడా కోరుకున్నాడు. అటువంటి సమయంలో ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య అశాంతి కలిగించడానికి కొంతమంది కావాలని చేస్తున్న కుట్రే మెయిన్. దీనికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద కొంతమంది రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన తిట్టకుండా తిట్టారు. అది సరే, వాళ్ళ విఘ్నత పక్కన పెట్టండి. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందంటారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడటం. ఇప్పుడు అసలు రాజేసింది ఎవరు? అసలుకి దీనికి నాంది పలికింది ఎవరు? విశ్లేషకుల రూపంలో నాగేశ్వర గారే దీనికి ఏదో చూసినట్టుగా ఆయన చెప్పాడు. తప్పని ఆయన ఒప్పుకున్నాడు. నా కొడుకు పెళ్లికి వచ్చావు, ఇక నేను మాట్లాడను, దయచేసి నేను విత్డ్రా చేసుకుంటాను అన్నాడు. తర్వాత యుద్ధానికి సిద్ధం అన్నాడు. ఇవన్నీ ఏంటంటే ఇన్ని రెచ్చగొట్టి ఆయన అమ్మగొన్న వ్యక్తిని వెనకుండా రెచ్చగొట్టారు. తదితర పరిణామాలు మనకు అర్థమైంది. మీరంటే ఏపీలో కాపులు కావచ్చు, ఇక్కడ ఇది కావచ్చు, దీని వెనక తెరవైన కనుక బలమైన కుట్ర, రాజకీయ కుట్ర దాగి ఉంది. అది ఎందుకంటే 100 కోట్ల మంది హిందువులకి అంటే 80% పాపులేషన్ కి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలనటమే ఆయన చేసిన తప్పు. ఓకే, దేశ ప్రధాని మోదీ గారికి ఎన్నంటి సపోర్ట్ చేయటమే అతను తప్పు. మరి ఇవన్నీ కూడా ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉందామనుకున్న వ్యక్తినే చెప్పి దించటమే ఆయన చేసిన తప్పు. ఇవన్నీ తప్పుల మీద తప్పులు చేసినప్పుడు మరి వాళ్ళకి ఏదైనా తట్టుకోగలరు, కానీ ఆ సీటు పోతే తట్టుకోలేరు కదండి. ఆ సెగ ఇక్కడ తగిలిద్దామని భయం కూడా ఉంది ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఒకటే సార్, రాజకీయాల్లో అన్ని రాటి తెల్లంలో పాలిటిక్స్ లో సక్సెస్ అయ్యేది. కాబట్టి ఆయన ఎక్కడ వెనకడుగు ఏమీ వేయడు, వేసే వ్యక్తి కూడా కాదు మొదటి నుంచి కూడా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని ఎదిరించిన వ్యక్తి. అంటే ఇప్పుడు ఇందులో కుట్రని ఎందుకు అంటున్నానంటే, ఆయన మాట్లాడింది ప్రొఫెసర్ నాగేశ్వర మాట్లాడితే ఆయన అడ్డుకున్నాడు అంతే, అంటే అడ్డు చెప్పాడు అంతే. ఇది ఆయన అరెస్ట్ చేయొద్దు దయచేసి అన్నాడు, కరెక్ట్ కాదన్నాడు అంతే. ఒక నిరసన వ్యక్తం చేసుకునే హక్కు ప్రజాస్వామ్యం ఎవరికైనా ఉంది. అయితే దానికి ఇక తెలంగాణ ఆంధ్ర కూడా ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. ఎస్పెషల్లీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు భూములు కబ్జా చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ గారు అదని ఇదని అంటే కార్నర్ చేసి తెలంగాణ వాళ్ళు అసలు పవన్ కళ్యాణ్ శని ఆదివారాలు ఎందుకు వస్తారు హైదరాబాద్ కని, వీళ్ళు ఇక్కడ ఉండకూడదని ఇంత కుచితమైన ఆలోచనలతో కుట్రపూరితంగా చేస్తున్నారంటే ఏదో హిడెన్ ఎజెండా ఉండాలి కదా. డెఫినెట్ గా ఉంటది, ఉండకుండా ఎందుకు ఉంటదండి. ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఎవరు, వాళ్ళ యొక్క ఇది ఏంటనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ అధికార పార్టీలో రేవంత్ రెడ్డి ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహం పెడితే పెట్టకూడదు అంటారు. ఎన్టీ రామారావు అసలుకి జీవితాన్ని ఇచ్చింది ఎవర్రా బాబు చెప్పేదని డైరెక్ట్ గా అమీర్పేట చౌరస్తాలో పెట్టించాడు. ఆపగలిగారు ఇల్లు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు ఎందుకు? వాళ్ళ నీళ్లు నిధులు నియామకాలు అంటే అది దిశగా ముందుకు వెళ్తుందా లేదా? 10 సంవత్సరాల్లో మరి మీరు కోరుకున్న కళలు సాకారం కాలేనప్పుడు ఎందుకు ప్రశ్నించలేపారు గత 10 సంవత్సరాల ప్రభుత్వాలని? ఇప్పుడు ఎందుకు ఈ విధంగా అలజడి చేస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ భవిష్యత్తులో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయబోతుంది అనేది స్పష్టమైన ఇండికేషన్. 8 మంది ఎమ్మెల్యే నుంచి 8 మంది ఎంపీలకి ఎగబాగారు. ఫ్యూచర్ లో ఇక్కడ అధికారులు వస్తారనేది ఒక భయం అనేది కలిగింది. దానికి నాంది పలికేది కూడా పవన్ కళ్యాణ్ అనేది. అక్కడ పొత్తు పొడిచేటట్టు చేశాడు, బీజేపీ పెద్దలు ఒప్పించి అధికారం వచ్చేట్టు చేశాడు. ఇక్కడ భవిష్యత్తులో ఇక్కడ కూడా కలిస్తే ఏంది పరిస్థితి? అపారమైన అక్కడ ఎంత ఫ్యాన్ బేస్ ఉందో తెలంగాణలో కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉంది. ఉద్యమ లీడర్లు ఆయన అనుకున్నారు, దళిత సంఘాలు ఉన్నాయి, ట్రైబల్స్ ఉన్నారు. ఇక్కడే పుట్టి పార్టీ పురుడు పోసుకుంది. కాబట్టి ఇక్కడ ఆయనకి హోల్డ్ ఉంది ఈయన వస్తే. ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో టీడీపీ పోటీ చేయాల, వైసీపీ పోటీ చేయాల, ఒక్కటే ఎన్నోట్లు వచ్చి నిలబడింది, కలబడింది. గెలిచినా గెలవపోయినా ఒక పోటీ ఇచ్చింది మాత్రం జనసేన. భవిష్యత్తులో బీజేపీలు కలిస్తే కనుక, బీజేపీ టీడీపీ కలిస్తే కనుక ఈ పొత్తు ఇక్కడ కూడా సక్సెస్ అయితే దక్షిణ భారతదేశంలో ఈ ఉన్న స్థానాలు కూడా ఇబ్బంది అవుద్దనే ఆ బాధతో ఇవన్నీ తప్పితే అయినా కానీ ఏమైనా పవన్ కళ్యాణ్ వెనకడికి వేసారా? ఇప్పుడు ఆవిర్భావ సదస్సు రేపు 2వ తారీఖు జరుగుతుందండి కిరణ్ గారు. దాన్ని సమాయత్తం చేయడానికి మొత్తం కేటర్ అంతా పిలిచారు.
ఆ రోజు ఏం చెప్పబోతున్నాడు? పార్టీ భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో పోటీ చేయబోతుంది, అది అక్షర సత్యం. అదేమన్నా ఆపగలిగారా? ఆపగలరా? ఎక్కడి నుంచి ఎక్కడికో వచ్చి ఎక్కడో పోటీ చేసే ఇదవుతా ఉంటే మనిషి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, ఎక్కడైనా ఓటు వేయచ్చు, ఎక్కడైనా స్వచ్ఛందంగా నివసించవచ్చు. సరే, హైదరాబాద్ లో ఇంకెవడు ఉండకూడదంటే సగం ఖాళీ అయిపోద్ది. ఏమైనా ఉంటదా చెప్పండి? ఇది కాదు, ఇది భావ ప్రకటన స్వేచ్ఛతో. హైదరాబాద్ లో ఎవరు ఉండకూడదంటే, ఇప్పుడు హైదరాబాద్ లో ఎవరు ఉండకూడదని అడిగే హక్కు ఎవరికి ఉందండి? ఎవరికి లేదు. ఎవరికి లేదు. హక్కు ఉంది అని ఎవరైనా తెలంగాణ వాళ్ళు భావిస్తే అది హైదరాబాద్, సొంతంగా హైదరాబాద్ లో పుట్టి పెరిగి తాతల కాలం నుంచి హైదరాబాద్ లో ఉండే వాళ్ళు ఆ మాట అనాలి. ఆ మాట అంటే కరీంనగర్ వాళ్ళు ఎక్కడ ఉంటారు, నిజామాబాద్ వాళ్ళు ఎక్కడ ఉంటారు, మహబూబ్ నగర్ వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎక్కడ ఉంటారు, వాళ్ళకు కూడా వర్తిస్తుంది. కింద గారు ఒక సబ్జెక్ట్ లోకి వెళ్తాను నేను ముందుగా. మీకు దశ దిశ మొత్తం నిర్వహించింది మీరే ఒక టీవీలో, హెచ్ఎం టీవీలో చేసినప్పుడు. అప్పుడు తెలంగాణ ఉద్యమం వివిక్తను ఎగిసిపడుతుంది సకల జన సమ్మాని. అదే సమయంలో దశ దిశ అని ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం తేడా లేకుండా పోరాడి కండక్ట్ చేశారు. అప్పుడు విఠల్ అనే వ్యక్తి కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన నిజంగా నీళ్లు నిధుల నియామకాల కోసం జయశంకర్ గారితో పోరాడింది. ఆయన ఎక్కడైనా వ్యతిరేకత ఉందా? విడిపోతే ఎట్లా అయితే హైదరాబాద్ లాంటి నగరం నిర్మించుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు. అంతే కదా, అది ఉద్యమ స్ఫూర్తి అంటే, ఉద్యమ నాయకులు అంటే. రాష్ట్రానికి ఏం కావాలో తీసుకోవాలి తప్పితే ఆంధ్ర వాళ్ళు దొంగలు, ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేశారు, జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ కబ్జా చేశారంటే అది కరెక్ట్ కాదు కదా. అది తప్పండి, తప్పండి. ఈ పాశ్చిమ యాదగిరి కావచ్చు, లేకపోతే ఇంకా మీతో సోకాల్డ్ పీపుల్ ఉన్నారు, తులసి చందు, తొలి వెలుగు రఘు, తర్వాత ఇంకో పృథ్వీరాజ్, ఇలాంటి వాళ్ళందరూ వెనక కొంత జగన్మోహన్ రెడ్డి గారి ఫీడింగ్, జగన్మోహన్ రెడ్డి గారి స్పాన్సరింగ్ కూడా ఉంది. వీళ్ళందరినీ ఆయన స్పాన్సర్ చేసి వీళ్ళందరినీ గట్టిగా మాట్లాడిస్తున్నారు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఎంతవరకు నిజం? అంటే మీరు చెప్పిన పేర్లన్నీ బహిరంగ ప్రజాస్వామ్యంలో పోటీ చేసి అసెంబ్లీలో నిలబడితే గెలిస్తే వాళ్ళ నాయకుల కింద లెక్క అవుతారు. అంతే కదండి. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడా రాని వాళ్ళు ఇప్పుడు వీళ్ళంతా ఎలక్ట్ అవుతున్నారంటే వీళ్ళందరూ కామన్ ఎజెండా ఏంటి? ఇదంతా లెఫ్ట్ భావజాలంతో ఉన్నదే. ఇదంతా మోదీకి చాలా ప్రాణ స్నేహితుడిగా, ఒక సోదరుడుగా నిలబడ్డాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబుని చివరికి హెరిటేజ్ ను కూడా ఇక్కడ హెరిటేజ్ పాలు తాకూడదు, హెరిటేజ్ అమ్మకూడదు, బ్యాన్ చేయండి అనే దగ్గరకు వచ్చారంటే ఇది ఖచ్చితంగా ఇందులో జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ లేదా అంటున్నా. అంటే అది మనం చూడలేదు కానీ మీకేమి స్పష్టమైన ఇది ఉందో తెలియదు కానీ మనకి చూడలేనప్పుడు మాట్లాడకూడదు. ఒకవేళ ఆయన ఉన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చేసే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ ఆ ఇదేమి తగ్గదు. ఇప్పుడు ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు. ఇప్పుడు క్లౌడ్ బాల్స్ అని చెప్పేసి పర్యావరణ ఇదిగా మొక్కలు నాటిస్తున్నాడు. ఇంకోవైపు రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో 3 రోజుల పాటు వన్యప్రాణి సంరక్షణ కోసం వాళ్ళని, ఎవరైతే దొంగలు ఉంటారు కదా వన్యప్రాణుల్ని ఇచ్చేసుకునే వాళ్ళు, అవి 3 రోజులు రెస్క్యూ ఆపరేషన్ మీద ఫస్ట్ టైం చేశాడు. ఇవన్నీ ఎక్కడన్నా పనులు తగ్గుతున్నాయి, పనులు ఆగుతున్నాయా? అయినా కానీ ఆయన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పనులే సమాధానం తప్పితే ప్రజలకు కావాల్సింది ఏంటంటే నాయకత్వ లక్షణాలు. ఈయన ఏంటి నాయకత్వ లక్షణం ప్రజలకు తెలుసు. 2 కోట్ల రూపాయలు 2 సార్లు వరదలు వస్తాయి. ఇప్పుడు తెలంగాణకి ఇలేదా సార్? 33 కోట్లు కొండగట్టు ఆంజనేయ స్వామికి ఇవ్వలేదా సార్? లేకపోతే ఆదిలాబాద్ ట్రైబల్స్ కి నీళ్లు లేకపోతే దానికి ఆయన కదా చేయించింది. ఇవన్నీ ఇన్ని చేసినప్పుడు ఆయన్ని ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పి అనడానికి ఎవరు సార్? ఇక్కడ ఎవరికి హక్కు లేదు. అది కరెక్ట్ కాదు. పురుడు పోసుకుందే తెలంగాణలో పార్టీ పునర్జన్మ ఇచ్చింది తెలంగాణ అంటాడు. అవును, కొండగట్టు ఆంజనేయ స్వామిదిగా ఏది చేసిన కొండగట్టు ఆంజనేయ స్వామిగా చేస్తారు. మరి తరతరాలుగా పరిపాలిస్తున్న పాలకులు గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ కావచ్చు, అంతకున్న పార్టీలు కావచ్చు, ఇప్పుడున్న పార్టీ కావచ్చు, ఎందుకు కొండగట్టు మీద దృష్టి పెట్టలా? 33 కోట్లు టీడీడీ నుంచి ఎందుకు అంత ప్రేమ లేకపోతే తెలంగాణ మీద? తెలంగాణ ఉద్యమకారులను తీసుకొచ్చి అనేక మందిని తీసుకొచ్చి ఎమ్మెల్యేలు చేసిన వ్యక్తి. ఏదన్నా కానీ అది చూడాలి. కానీ ఇక్కడ ఇది భారతదేశం సార్, సెకండ్ క్యాపిటల్ సార్, ఫ్యూచర్. ఇది డిస్టర్బ్ చేయడానికి కొంతమంది కుహన లౌకికవాదుల ముసుగులో బలమైన కుట్ర చేస్తున్నారు అనేది స్పష్టంగా కనబడుతుంది. ఆ కుట్రలో పాత్రదారులు ఎవరనేది త్వరలో తెలిసిపోద్ది. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది. ఇది ఇక్కడ నుంచి ఇంకా ముందుకు పెరిగే అవకాశం ఉందంటారా? దీన్ని ఎట్లా అణిచేదానికి ప్రభుత్వం నుంచి ఏం చర్యలు ఉండాల్సిన అవసరం లేదా? ఇక్కడ పెరిగే అవకాశం ఉండదండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి అక్కడ ఉంది. ఓకే, రేవంత్ రెడ్డికి తెలుసు మోదీ గారితో ఎలా ఉండాలి, అక్కడి నుంచి ఏమి నిధులు తెచ్చుకోవాలి, సఖ్యత్వం ఎలా ఉండాలి అనేది. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తే చూస్తా ఊరుకుండే వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి. ఓకే, కాబట్టి ఇక్కడ పప్పులు ఉడకవు. అక్కడ ఎదురుగా అధికారంలో ఉంది కాబట్టి కూటమిలో అక్కడ ఏమన్నా ఇది చేసేస్తే వాళ్ళు అధికార పార్టీ బాహాటంగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నాకంటూ ఒక హద్దు ఉంటది, ఒక ఓర్పు ఉంటది, నా మీద ప్రతి ఒక్కరు రాలేస్తే నా సహనాన్ని పరీక్షించొద్దు,
చట్టం తన పని దాన్ని చేసిపోద్దని ఆయన అంటున్నాడు. ఓకే. కాబట్టి అక్కడ ఏమి స్కోప్ ఏం లేదు ఇక్కడ ప్రస్తుతానికి. ఇంకో 3 సంవత్సరాలు ఉండాల్సిందే. ఇప్పుడు ప్రభుత్వాలు మారే అవకాశం లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు ఉండేదాని దాకా ఆయనే ఉంటాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఎవరైతే రెచ్చగొట్టే ధోరణి ఉన్నా సరే, రెచ్చగొట్టే ధోరణి ఉన్నా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దగ్గర ఆపటం, లేకపోతే ఎన్టీ రామారావు గారి దగ్గర ఆపటం, ఇవన్నీ జరిగాయా చెప్పండి సార్? ఏదో ఒక 3-4 వచ్చి మాట్లాడినంత మాత్రాన్ని ఇక్కడ రెచ్చగొడితే రెచ్చిపోయలేదు. నిన్న ఎన్టీఆర్ గారి విగ్రహం ఓపెన్ చేస్తుంటే వీళ్ళందరూ ఏం చేయగలిగారు చెప్పండి? రంగరంగ వైభవంగా జరిగింది. ఇది అందరిది సార్. హైదరాబాద్ అందరిని అక్కడి చేర్చుకునేది. హైదరాబాద్ లో ఎవరైనా నివసించవచ్చు. 4th సిటీ వస్తుంది, ఫ్యూచర్ సిటీ వస్తుంది, 2nd క్యాపిటల్ ఆఫ్ ఇండియా అవుతుంది. ఆనాడు అంబేద్కర్ గారే చెప్పారు. కాబట్టి ఇది భావ ప్రకటన స్వేచ్ఛతో రెచ్చగొట్టి పార్టీలను విఘాతం కలిగించి మిగతా వాళ్ళంతా దొంగలు అన్నట్టుగా చిత్రీకరించాలంటే ఇక్కడ పబ్బం గడపడానికి అవకాశమే ఇక్కడ. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న మోదీ గారు వచ్చిన తర్వాత హైదరాబాద్ లో మోదీ గారు పవన్ కళ్యాణ్ కలవడం, చంద్రబాబు గారిని కలవడం, ఇవన్నీ చూసిన తర్వాత హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలే ఫోకస్ గా చర్చలు జరిగాయి. వాటిని అడ్డుకునేందుకే ఈ లెఫ్ట్ భావజాల అర్బన్ నక్సల్స్ ప్రయత్నంగానే చూడాలి దీన్ని, అంతేనా? మేబీ సోము వీర్రాజు అన్న తర్వాత సోము వీర్రాజు కూడా అన్నాడు, నాగేశ్వరరావు గారిని ఏదో పోల్చాడు. సోము వీర్రాజు కూడా మాట్లాడి ఆయన ఏమన్నారు, ప్రొఫెసర్ అనుకుంటా గానీ ఆయన నక్సల్ సానుభూతి పరుడు ఏదో చెప్పాడు. ఆయన సోము వీర్రాజు గారు అన్న మాట చెప్తున్నాను. అంటే బీజేపీ వాళ్ళ మనసులో కూడా అదే ఉందేమో. ఎందుకంటే వచ్చి రావడంతో చంద్రబాబు నాయుడు గారిని, ముందు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎంత హెక్టిక్ షెడ్యూల్లో కూడా మోదీ గారు కలిశారంటే 60-70 దేశాలు తిరిగిన మోదీ, ప్రపంచ దేశాలు మనల్ని పొందిన మోదీయే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఇంటికి వెళ్ళారంటే భవిష్యత్తు ఏందనేది అప్పుడే అర్థమైంది. కాబట్టి భవిష్యత్తులో కూడా వీళ్ళు కలిసి పోటీ చేస్తున్నారనేది ఇది కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ భయం కావచ్చు, దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా కుట్ర జరుగుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కామన్ మ్యాన్ కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర శ్రీనివాస్ గారు. మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ గారి మీద ముప్పేట దాడి జరుగుతుంది. ఎంత బలంగా నొక్కితే అంత బలంగా పైకి లేసే ఒక తత్వం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. సో ఇవాళ తాటాక చొప్పుళ్లకు భయపడే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. తాను అనుకున్నది సాధించే క్రమంలో ముందుకే వెళతారు అని చెప్పేసి చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు. మరి చూద్దాం ఈ పరిణామాలు ఎటువైపుకు దారితీస్తాయి.